వీడేంటి ఫోటోలో నీ పక్కనే ఉన్నాడు? మాటలు మర్యాదగా రానివ్వండి. మా ఆయన నా పక్కన ఉండకపోతే వేరే వాళ్ళ పక్కన ఉంటాడా? ఈయన మీ ఆయన? అవును, మా ఆయన రాంబాబు. మీరు చెప్పిన బాబు ఈ బాబే. ఇది పట్టుకో అమ్మా. ₹1,00,000 తీసుకొని ఎగ్గొట్టాడన్నానే, ఇతనేనమ్మా? మోహన్ గారు, మీరు డబ్బులు తెచ్చింది మా ఆయనకేనా? అవును మంగా. మోహన్, ఇతడు పారిపోయాడని చెప్పావు. అంటే అప్పుడు పారిపోయాడు, అందుకే ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు చూస్తే వచ్చేసాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎలా వచ్చాడు ఏంటో. ఎంత నాటకవాడారు. సజ్జి, మీరింటికి వెళ్ళండి, నేను తర్వాత మీ డబ్బు తెచ్చిస్తాను. అలాగేనమ్మా. అంటే ఆ ₹1,00,000 శాలరీ కాదనమాట. మోహన్ గారు, మా ఆయన కంటే ఎలాగో బుద్ధి లేదు. మీ బుద్ధి ఏమైంది? పిల్లలు, మీకు విషయం అర్థమైంది కదా? మీరు మోహన్ గారిని చూసుకోండి, నేను మీ నాన్న చూసుకుంటాను. ప్రేక్షకులు, మీరు కళ్ళు మూసుకోండి. ఏంటి సార్, ఎప్పుడు లేని మేడం అలా కొట్టేశారు? సార్, ఇదంతా జరగడానికి కారణం ఎవర్రా? నేను ఫోటో తీసుకురావడం వల్లే కదా సార్. కదా, ఇట్రా. చెప్పండి సార్. అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మో, మంగా మంగా ఆగు, మంగా మంగా ఆగు. నేను ఆగను. నీ మీద నాకు నమ్మకం పోయింది. నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. మంగా, నువ్వేమో నమ్మకం పోయిందంటావు, మా ఫ్రెండ్ గాడేమో గంట సేపు మాట్లాడి నీకు బుర్ర లేదంటావు. నీకు బుర్ర లేదు అని చెప్పడానికి అతను గంట సేపు పట్టిందా? కడుపుకు అన్నం తింటున్న తర్వాత కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు వండే అన్నంలో బుద్ధి జ్ఞానం ఎక్కడున్నాయి? సంపాదించడం చేత కాదు గాని సెటిల్ మాత్రం బాగా వేస్తాను. సంపాదించుకుని రమ్మంటే ఆ సేటు దగ్గర అప్పు తీసుకొచ్చి 1,00,000 శాలరీ అంటావా? అప్పు చేశాను గాని తప్పు చేశానా? అందరూ చేస్తున్నారు కదా అని అప్పు చేయకూడదు, ఎవరు చూడట్లేదు కదా అని తప్పు చేయకూడదు. అది ఎప్పటికైనా రిస్కే. మరి సంసారం ముందుకు ఎలా సాగుతుంది? ఒళ్ళొంచి పని చేస్తే అన్ని ముందుకు సాగుతాయి. నీకేమో బద్ధకం. ఆ బెదవ సచ్చిడు మాటలు విని ఆడు ఆడింది ఆట, పాడింది పాట చేశావు. నీతో ఇంట్లో కూర్చుని నీ మొహం నేను, నా మొహం నువ్వు చూడాలి. ఇక నుంచి నేను నా కాళ్ళ మీద నిలబడతాను. అంటే ఇంతవరకు నువ్వు పక్క వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డావా? జోకులాపు. నేను ఈ రోజు ఉద్యోగం వెతుకుని జాయిన్ అవుతాను, డబ్బు సంపాదిస్తాను. మంగా, మేల్ ఉద్యోగం చేస్తే మేలుగా ఉంటుంది, ఫీమేల్ ఉద్యోగం చేస్తే ఫీవర్ లాగా ఉంటుంది. ఫీవర్ లా ఉంటుందా? అయ్యో పాపం, ఫీమేల్ అన్న ఫీలింగ్ కూడా ఉండదే. మీ మగాళ్ళ బుద్ధి ఇంత. చిచి, నేను వెళ్తున్నాను. ఉద్యోగం సంపాదిస్తానని ఏదో ఫ్లోలో అనేశాను కానీ అది చాలా కష్టమని కాళ్ళు అరిగేలా తిరిగాకే తెలుస్తోంది. ఉద్యోగం సంపాదించడం ఎలా? ఏముంటాయిరా, ఏదో ఒక ఉద్యోగం మనకు తగిన దొరుకుతుంది కానీ చూడరా బాబు. ఏంట్రా అంతసేపు చూస్తావు? ఇలాగి వాష్రూమ్లు కడగడానికి హౌస్ కీపింగ్ ఒకరు కావలెను. జీతం 10,000. క్లీనింగ్ లో 3 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎరా, నువ్వు చేస్తావా? చిచి, అదేం ఉద్యోగం? చిచి, అది కూడా ఒక ఉద్యోగమేనా? కుక్కను పెంచడానికి, ఉదయాన్నే కుక్కని వాకింగ్ తీసుకెళ్లడానికి, బాత్రూమ్ కి తీసుకెళ్లడానికి అనుభవం కలిగిన ఒకరు కావలెను. ఇది కూడా అలాంటి ఉద్యోగం అయి ఉంటుంది. జీతం 20,000. ఇదేదో బాగుందిరా. ఇది లేడీస్కే. ఏమండి, ఒక 5 నిమిషాలు ఈ పేపర్ ఇస్తారా? రూపాయి అవుద్ది. రూపాయా? దేనికి? చూడమ్మా, మేము నిరుద్యోగులం. ఉద్యోగ వార్తలు పడతాయని 5 రూపాయలు పెట్టి పేపర్ కొన్నాం. మాకు ఇందులో పనికొచ్చే ఉద్యోగం 1 పళ్ళా. రూపాయికి రెంట్కిచ్చావనుకో కలిసి వస్తుంది కదండి. చదువుకోండమ్మా. ఒక ఎన్ఆర్ఐ ఇంటిని చూసుకోవడానికి
మనుషులు కావాలను. చూసుకోవడం అంటే సూపర్వైజర్ అయి ఉంటుంది. ఇది ట్రై చేద్దాం. ఇదిగో బాబు నీ పేపర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, నమస్తే సార్, నా పేరు మంగా. మై నేమ్ ఇస్ మేల్కోటి, నేటివ్ ఆఫ్ రాజ్కోటి. ఏం లేదు సార్, మీ ఇల్లు చూసుకోవడానికి మనుషులు కావాలని పేపర్లు ఇచ్చారు కదా. యా, అందుకే వచ్చావా? అవును సార్. చెప్పండి సార్, ఏం జాబ్ వేకెన్సీ ఉంది? మీ పిఏ జాబా, లేక సూపర్వైజర్ జాబా, లేక సెక్రటరీ జాబా? చెప్పండి సార్, ఈ మూడిట్లో ఏదైనా సరే చేసేస్తాను. ఇదేవి కాకుండా ఇంకోటి ఉంది, అదే పని మనిషి, ఐ మీన్ వంట మనిషి. ఏంటి వంట మనిషా? అంత మంటగా చెప్తావేం తల్లి? శాలరీ ఎంత తెలుసా? 50,000. ఏంటి 50,000? శాలరీ బాగానే ఉంది, కానీ వంట మనిషి అంటేనే ఏదైతేనే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. పైగా 50,000. ఆలోచిస్తావేం మంగా? నువ్వు మంచిగా రుచిగా వంట చేస్తే ఆ 50,000 కాస్త 1,00,000 రూపాయలు చేస్తాను. రుచిగా ఏంటి సార్? మీరు జన్మలో ఎప్పుడు తిననంత రుచిగా చేస్తాను. ఆటోమేటిక్ గా మీరే 1,00,000 కాస్త 1,50,000, 1,50,000 కాస్త 2,00,000 ఇలా పెంచుతూనే పోతారు. మీరే చూడండి, అంత రుచిగా చేస్తాను. ఓకే ఓకే, కాకపోతే నేను రుచి కన్నా శుచికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అన్ని వస్తువులు శుభ్రంగా ఉంచాలి. ఇక్కడ నీతో పాటు పని ఆవిడ కాంతం కూడా ఉంటుంది. నువ్వు ఇక్కడే భోంచేయొచ్చు. అలాగే సార్. సార్, నాకు డౌట్. ఇందాక ఆ పక్కింటి గేటుకి కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసింది. అంటే ఈ ఏరియాలో కుక్కలు కూడా ఇల్లు రెంట్కిస్తారా సార్? నీ మొహం, అలా రాసింది ఖర్చే కుక్కలున్నాయి జాగ్రత్త అని, అంతేకాని కుక్కలకి ఇల్లు రెంట్కిస్తామని కాదు. అవునా? నేను కూడా అదే అనుకున్నాను సార్. నేను రేపటి నుంచి వస్తాను సార్. వద్దు, ఇప్పటి నుంచే జాయిన్ అయిపో. లోపల కుకింగ్ డ్రెస్ ఉంది, వెళ్ళేసుకో. అలాగే సార్. సార్, ఒక ఫోన్ కాల్ మాట్లాడి వంట స్టార్ట్ చేస్తాను. సరే వెళ్ళు. చెప్పు. రాంబాబు, నేను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. అవునా? హౌస్ కీపింగ్ గానా లేకపోతే వంట మనిషిగానా? వంట మనిషిగా? చిచి, వంట మనిషి ఏంటి? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అంటే సిటీలో అంత త్వరగా దొరికేది ఆ జాబ్లే కదా. హలో, నాది కంపెనీలో మేనేజర్ లాంటి పోస్టు. నేను చెప్పిందే వినాలి, నేను పెట్టిందే తినాలి అన్నట్టు. అబ్బో, నువ్వు పెట్టేదే తినే ఆ కంపెనీ పేరేంటో? కంపెనీ పేరేంటా? నేను ఇప్పుడేగా జాయిన్ అయింది, అడిగిన తర్వాత చెప్తాను. పోనీ అడ్రస్ అయినా చెప్పు. ఎందుకు? నాకు ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అడుగుదామని. నువ్వా? వద్దు, నువ్వు ఇక్కడికి వస్తే నా జాబ్ గురించి తెలిసిపోతుంది. తెలిసిపోవడమా? తెలిసిపోవడం ఏంటి? నువ్వు మేనేజర్వి కదా. అదే, ఈ పొజిషన్ లో నన్ను చూసి నువ్వు తట్టుకోలేవు అంటున్నాను. నీ మాటల్లో కంగారు కనిపిస్తోంది కానీ మంచి ఉద్యోగం దొరికిందన్న ఫీలింగ్ కనిపించట్లేదేంటి? ఎందుకు లేదు? ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఇదిగో, ఇప్పటి నుంచి జాబ్ లో జాయిన్ అవుతున్నాను. ఇంటిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఛ, ఇది నిజంగా నాకే సిగ్గుచేటు. నేను కూడా ఎలాగోలా ఉద్యోగం సంపాదించాలి. ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయాను. ఆ రేంజ్ ఏంటి, ఈ రేంజ్ ఏంటి? దీనంతటికి కారణం రాంబాబే. అనవసరంగా ఎండీ గారిని మలక్పేట మస్తానని బెదిరించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. పోనీలే, ఏమైతేనే 50,000 శాలరీ. ఇక్కడికి నేను తప్ప ఎవ్వరూ రారు. కాబట్టి నా వంటల ఉద్యోగం ఎవరికి తెలీదు. ఎస్.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఎవరు నువ్వు? నా పేరు రాంబాబు. ఈ ఇంట్లో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో చూశాను సార్. అవును, నువ్వే ఒక్క ఉద్యోగస్తుల్లాగున్నావు. నీకు ఉద్యోగం ఎందుకయ్యా? మీరు పొట్టొచ్చినోని చూసి పొట్ట ఫుల్గా ఉంది కదా, ఇంకా తిండెందుకు అన్నట్టుగా ఉంది సార్. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే చూడటానికి నా ఆకారం ఇలా ఉంటుంది కానీ ప్రస్తుతానికి నాకే ఉద్యోగం లేదు సార్. అవునా, అయితే డ్రైవర్ ఉద్యోగం ఖాళీగుంది, చేస్తావా? డ్రైవర్ గానా? డ్రైవర్ గానా అని అంత సాగతీస్తావేంటయ్యా? అదిగా సార్, డ్రైవర్ అంటే మరీ చీపేమో. చీప్ ఏంటయ్యా చీపు? చీఫ్ మినిస్టర్ కూడా డ్రైవర్ లేనిది ఆఫీస్కి వెళ్ళలేడు. అవుననుకోండి సార్. ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఈ సమాజంలో సీఎం సీట్ కి ఎంత విలువ ఉందో డ్రైవర్ సీట్ కి కూడా అంతే విలువ ఉంది. ముందు నడిచేవాడు నాయకుడైతే ముందుండి నడిపించేవాడు వినాయకుడయ్యా. మీరు భలే చెప్పారు సార్. ఎందుకు చెప్పను, నేను కూడా ఒకప్పుడు డ్రైవర్నే, ఇప్పుడు ఎన్ఆర్ఐ. సరే సార్, డ్రైవర్గా జాయిన్ అవుతాను. ఇంతకీ శాలరీ ఎంత సార్? 50,000. ఏంటి 50,000? అవును, నా ఇంట్లో పని చేసే వాళ్ళందరికీ సాలరీస్ రిచ్ గా ఉండాలి. అంతెందుకు, పొద్దునే ఒక వంట మనిషి జాయిన్ అయింది, ఆమె కూడా 50,000 సాలరీ. ఏంటి వంట మనిషి కూడానా? అవును. ఇదిగో అమ్మాయి, 2 కాఫీ తీసుకురా. అలాగే సార్. ఇప్పుడు కాఫీ తీసుకొని వస్తుంది చూడు. 50,000 మంచి శాలరీనే. మంగా, నా శాలరీ కూడా ఇప్పుడు 50,000 నీతో పాటు సమానం. ఇదిగో రాంబాబు, నువ్వు కూడా ఈ రోజే జాయిన్ అవ్వు. డ్రైవర్ యూనిఫామ్ లోపలుంది, వెళ్ళేసుకో. అలాగే సార్, యూనిఫామ్ వేసుకుని ఒక ఫోన్ కాల్ చేసుకుని డ్యూటీ ఎక్కేస్తాను సార్. సరే వెళ్ళు. మంగా, నన్నే చీప్ గా చూస్తావా? హలో హలో మంగా డార్లింగ్. డార్లింగ్ ఏంటి డార్లింగ్, దరిద్రంగా. కాల్ మీ మేడం. మేడమా? అవును, ఆఫీస్ లో ఉన్నంత వరకు మేడం అనాలి, ఇంట్లో మాత్రమే మంగ. అలా అనుకుంటే ఇప్పటి నుంచి నువ్వు కూడా నన్ను సార్ అనాలి. సార్ ఏంటి బోర్గా? బోరుగా ఉన్నా భారీగా నువ్వు అనాల్సిందే. ఎందుకంటే నేను కూడా ఉద్యోగం సంపాదించాను గనుక. ఆ, ఉద్యోగమా? ఎక్కడా? హైటెక్ సిటీలో. ఆ, ఇది ఒక పెద్ద కంపెనీ. పైగా నాకు బయట తిరగటానికి ఒక లగ్జరీ కారు కూడా ఇచ్చారు. ఉద్యోగం అంటే నేను ముందుండి స్టీరింగ్ పట్టుకుని నడిపించాలి. ఏంటి స్టీరింగా? అంటే డ్రైవరే కదా? చిచి, డ్రైవర్ అంటే డ్రైవరు. నేను ఎండిని, నా ముందు చైర్మన్ గారు ఉన్నారు. జీతం కూడా 50,000 తెలుసా? మంగా కాఫీ. సర్లే, తర్వాత మాట్లాడుకుందాం. మా చైర్మన్ గారు పిలుస్తున్నారు. రాంబాబు, ఫోన్ మాట్లాడడం అయిపోయిందా? సర్లే, మా చైర్మన్ గారు కూడా పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడతాను. నా ఉద్యోగం ఎలాగో మంగకు తెలియదు కాబట్టి ఇంకా నన్ను గొప్పగా చూస్తుంది. రాంబాబు సార్. మనం కాఫీ తాగేసి ఈ చెక్ బ్యాంక్ లో వేసేస్తా. అలాగే సార్. అవును, అడగడం మర్చిపోయాను, నీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏమో కానీ సార్, కామన్ సెన్స్ బాగా ఉంది సార్. కామన్ సెన్స్ తో పాటు లైసెన్స్ కూడా ఉండాలి, అప్పుడే ఉద్యోగం. నాకు లైసెన్స్ ఎక్కడిది? నాకు 2 వీలర్కే లైసెన్స్ లేక ఎక్కడ దొరుకుతానోనని అడ్డదారుల్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఇప్పుడెలా? లేదంటే ఉద్యోగం ఊడుతుంది. రాంబాబు, ఏంటి ఆలోచిస్తున్నావు? లైసెన్సే కదా సార్, ఉంది సార్. ఓకే. కాఫీ తీసుకోండి సార్. మా డ్రైవర్ కూడా ఇవ్వు. అలాగే సార్.
ఏంటమ్మా టెర్రరిస్ట్ కి ఇస్తున్నట్టు నువ్వు విషం తీసుకుంటున్నట్టు అతను ఇద్దరు అలా షాక్ అయ్యారేంటి? ఏం లేదు సార్, ఏం లేదు. చూడమ్మా, ఇతను నా కొత్త డ్రైవరు, పేరు రాంబాబు. ఎస్. చూడు రాంబాబు, ఈవిడ మా ఇంట్లో వంట మనిషి, పేరు మంగా. అరే, ఒక్కరికొక్కరు తెలుసన్నమాట. తెలుసండి, ఇతను నా మొగుడు. అంటే నువ్వు ఎంపీ కాదనమాట, డ్రైవర్ వా? అబ్బా, నువ్వు మాత్రం తక్కువ. నువ్వు ఒక మేనేజర్ అని చెప్పలా, చివరికి వంట మనిషిలా సెట్ అయ్యావు. నీకు అసలు బుద్ధి లేదు. నాకు కాదు, నీకు బుద్ధి లేదు. ఆ? నువ్వు తెలిస్తే అన్ని అబద్ధాలు. నువ్వు ఒక పెద్ద దొంగవి. నువ్వు దొంగల ముఠాకి లీడర్వి. ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి. దోసానంటే ఆ ఫిష్ ట్యాంక్ లో పడిపోతావు. ఆపండి ఆపండి ఆపండి. ఈ మధ్య నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను కాదు, నువ్వు. ఇదిగో, ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? అసలు ఏం చేస్తారా నిన్ను? స్టాప్ ఇట్. ఏంటమ్మా ఇది? అతను నీ మొగడు. ఏం చేస్తున్నాడు చూడండి సార్. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. రాంబాబు ఆపండి అయ్యా. మీకు తెలుసు సార్, మీరు కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తావు? నిన్ను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏం చేస్తావు? అయ్యో నా సెల్లు, ఓ మై గాడ్ నా సెల్లు. నువ్వు సార్ వాల్యుబుల్ సెల్ మాత్రమే పగలగొట్టావు, కానీ నేను అంతకంటే వాల్యుబుల్ చెక్కుని చించి పారేస్తా. స్టాప్ ఇట్ ఇడియట్స్. ఇది ఇల్లు అనుకుంటున్నారా, బాక్సింగ్ రింగ్ అనుకుంటున్నారా? మీ కోపాల వల్ల నా సెల్లు పగలగొట్టారు, నా చెక్కు చించేశారు. సారీ సార్, నా మొగుడు మీద కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను కూడా సారీ సార్. నా పెళ్ళ మీద కోపం వస్తే నేను కూడా ఏం చేస్తాను నాకే తెలియదు. నాకు కోపం వస్తే నేనేం చేస్తాను తెలుసా? మిమ్మల్ని ఇద్దరిని డిస్మిస్ చేస్తాను. సారీ సార్, తప్పైపోయింది. క్షమించండి. నో నో సారీ. రాంబాబు, నన్ను రిక్వెస్ట్ చెయ్యి. సార్ సార్ సార్, ప్లీజ్ సార్. జాబ్ లేకపోతే పిల్లల్ని చదివించుకోలేను సార్. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6 పిల్లలు ఉన్నారు సార్. ప్లీజ్ సార్, క్షమించండి. నో సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, క్షమించండి సార్. కుదరదు. సార్ సార్ సార్, నన్ను క్షమించండి సార్. ఐఎమ్ సారీ, ఇంపాసిబుల్. సార్ సార్, క్షమించండి సార్, క్షమించండి సార్. నో నో, ఇంపాసిబుల్. రాంబాబు, పట్టుకో. క్షమించండి సార్, క్షమించండి సార్, క్షమించండి సార్, క్షమించండి సార్. ప్లీజ్ క్షమించండి సార్. క్షమించండి సార్. ఆపో, పైజామా ఊడిపోతుందయ్యా. అయితే క్షమించినట్టేనా సార్? పైజామా కోసం క్షమించాను. పైకి లాగు. ఓకే సార్. పైకి లాగమన్నాను, నిన్ను లెగుమనలేదు. పైజామా లాగు. ఇట్స్ ఆల్ రైట్. సరే, మీ ఇద్దరి కోసం కాకపోయినా మీ పిల్లల కోసం క్షమిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అయినా మీరిద్దరూ మొగడు పెళ్ళామంటున్నారు. గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. హలో, చెప్పు రాఘవ. అవునా, సరే, నువ్వు మా ఇంటికి రా, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే? చూడండి, నేను అర్జెంట్ పని మీద చెన్నై వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. ఓకే, ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. మంగా, సారీ మంగా, నువ్వు కూడా నాలాగే అబద్ధాలు చెప్పావు కదా. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, శ్రీమతి కూల్ అయింది. మంగా, ఈ ఇల్లు ఎంత బాగుందో కదా. రాంబాబు, ఎటు సార్ ఊరు వెళ్ళారు కదా, ఈ ఇల్లంతా మందే. ఆ, అవును. ఇప్పుడు ఈ రాజభవనానికి నేను రాజుని, నువ్వు రాణివి. రాంబాబు, సార్ లేరు కదా, అలా షికార్కి వెళ్దామా? రాణి వారు ఆజ్ఞాపిస్తే కాదంటానా? కమాన్, డ్రెస్ చేంజ్. రాంబాబు, రాంబాబు, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను కానీ ఇలాంటి కార్ ఎప్పుడు నడపలేదు. ఒకసారి కీస్ ఇవ్వవా, నేను డ్రైవ్ చేస్తాను. ఈ కారా? అమ్మ వద్దు, కార్ టైర్ అంత లేవు. ఎవరినైనా గుద్దావనుకో అంతే సంగతం. రాంబాబు, ప్లీజ్ రాంబాబు, ఎవరిని గుద్దను. ప్లీజ్ రాంబాబు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ప్లీజ్. సరే,
ఇదిగో తీసుకో, జాగ్రత్త. థ్యాంక్ యూ రాంబాబు. ఏంటి యాక్సిడెంటా? నీకు అసలు బుద్ధుందిరా? ఏదో కార్ సర్వీసింగ్ ఇచ్చానే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, అంత మాత్రం యాక్సిడెంట్ అయిపోతుందా? అసలు నీకు నా డ్రైవింగ్ టాలెంట్ గురించి తెలియదు. నేను ఇలా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద వెళ్తుంటే ఇటు వాళ్ళు ఇటు అటు వాళ్ళు ఇటు తప్పుకోవాల్సిందే. భయపడి కాదురా, నా డ్రైవింగ్ టాలెంట్ చూసి గౌరవంగా తప్పుకుంటారు. అది మన టాలెంట్. ఏంటి బంగోయ్, అవకాశం వచ్చింది కదా అని ఆకాశంలో తేలిపోతున్నట్టున్నావు. కాస్త చూసుకుని డ్రైవ్ చేయి. పైగా కళ్ళజోడు పెట్టుకున్నావు. డిస్టర్బ్ చేయకు, మేడం డ్రైవ్ చేస్తుంది. అబ్బా, రే, ఇంతవరకు నాకు యాక్సిడెంట్ చేసేవాడు భూమి మీద పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు కూడా. మంగా జాగ్రత్త. గుర్తీసావు, ఎంత పని చేసావు. మోహన్ గారు, మై గాడ్, ఇప్పుడు ఎలా? ఆయనకి మనం కనిపించకూడదు. పద మంగా. B9BL 911. గుద్దటమే కాకుండా ఏం తెలియనట్టు వెళ్ళిపోతావా? నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు ఇటు కూర్చో. పోనీ రాంబాబు. అమ్మయ్య, కార్ సేఫ్ గా తీసుకొచ్చావు. ఇంకెక్కడికి ఎవరు రారు. పద వెళ్దాం. మోహన్ గారిని గుద్దేశావు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉందో ఏంటో. ఎస్, ఇదే నంబరు. ఎక్కడున్నారు? డాష్ కొట్టింది మనమేనని ఆ మోహన్ గారికి తెలియదు కదా. మిస్ ఏరా, చూసి నడవలేవా? చూస్తూనే నడుస్తున్నానండి. డాష్ ఇవ్వడమే కాకుండా మాటకు మాట ఎదురు మాట మాట్లాడుతున్నావు. ఏం చేస్తారు?